నమస్తే, నేను రఫీ. వెల్కమ్ టు ఫోకస్. 2025లోనూ పసిడి పరుగులు పెడుతుందా? 1,00,000 మార్క్ టచ్ చేస్తుందా? ప్రపంచవ్యాప్తంగా కనకానికి డిమాండ్ పెరిగిందా? మదుపర్లకు సురక్షిత పెట్టుబడి బంగారమేనా? ఆర్బీఐ, ప్రపంచ బ్యాంకులు టన్నుల కొద్దీ కొనేశాయా? అసలు బంగారం ధరలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయి? ఈ ఏడాది చివరి నాటికి గోల్డ్ రేట్ ఎంత ఉండబోతుంది? ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. గోల్డ్ రేట్లు రాకెట్లా దూసుకువెళ్తున్నాయి. జెట్ స్పీడ్ హైక్తో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ఏడాది కూడా పసిడి ధరలు భారీగా పెరగబోతున్నాయి. బంగారం 1,00,000 మార్కు చేరుకునే టైం వచ్చేసిందా? ఇందుకు ఎన్ని నెలలు పడుతోంది? నిపుణుల మాట ఏంటి? ఆకాశమే హద్దుగా పసిడి పరుగులు తీస్తోందా? తులం బంగారం 1,00,000 కాబోతోందా? వెండి 1,25,000 అవుతుందా? పెళ్లిళ్ల సీజన్కు షాక్ తప్పదా? ఈ ఏడాది చివరకు 1,00,000 మార్క్ టచ్ చేయబోతోందా? గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్ లాభాల పంటేనా? పుత్తడి ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి? కొత్త ఏడాది పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. ధరలు దిగొస్తాయేమోనన్న ఆశ ఆవిరయ్యేలా ఉంది. న్యూ ఇయర్లోనూ పసిడి పరుగు ఆపనంటోంది. గత ఏడాదిలాగే ఈసారి ఆకాశమే హద్దుగా దూసుకుపోబోతోంది. ఎప్పటి నుంచో ఊగిసలాడుతున్న 1,00,000 మార్క్ టచ్ చేయబోతోంది. వెండి ధర సైతం అదే రేంజ్లో పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది చివరికి బంగారం 1,00,000, వెండి 1,25,000 రూపాయలు కావచ్చని అంచనా. 2024 ప్రారంభంలో 50,000 రూపాయల పైన ఉన్న గోల్డ్ ధరలు చివరాఖరికి 80,000 రూపాయలకు చేరుకున్నాయి. అంటే ఏడాదిలోనే తులంపై దాదాపు 30,000 పెరిగింది. కొత్త సంవత్సరంలోనూ ఇలాగే హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. 10 గ్రాముల ధర 90,000 రూపాయలకు చేరే అవకాశం ఉందని బులియన్ ఎక్స్పర్ట్లు అంటున్నారు. యుద్ధం వంటి అంతర్జాతీయ సమస్యలు, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితుల వల్ల గోల్డ్కు డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని చెబుతున్నారు. సెంట్రల్ బ్యాంకులు కూడా మరింత బంగారాన్ని కొనే అవకాశాలున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి సమస్యలు పరిష్కారమైతే మాత్రం ధరలు దిగివస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ ధర 78,330 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 71,800 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ మార్కెట్లో గోల్డ్ ధర ప్రస్తుతం 79,350 రూపాయలు పలుకుతుండగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 76,600 రూపాయలుగా ఉంది. గత ఏడాది మంచి డిమాండ్తో ధరలు 23% పెరిగాయి. అక్టోబర్ 30న ధర ఆల్ టైమ్ హై 82,400 రూపాయలకు వెళ్ళింది. వెండి ధరకు కూడా రెక్కలు వచ్చాయి. కిలో వెండి ధర 30% పెరగడంతో 1,00,000 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ అదే పరిస్థితి ఉంది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్లో ధరలు గత ఏడాది ఔన్సుకు $2,062 దగ్గర మొదలై అక్టోబర్ 31న $2,790 దూసుకు వెళ్లాయి. అంతర్జాతీయ సమస్యల కారణంగా ధరలు 28% వరకు పెరిగాయి. 2025లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు అంటున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గే అవకాశం లేదని, సెంట్రల్ బ్యాంకులు మరింత బంగారం కొంటాయని చెబుతున్నారు. గతేడాదిలా కాకుండా ఈ ఏడాది బంగారం ధరలు మోస్తరుగా పెరుగుతాయనేది నిపుణుల అంచనా. డొమెస్టిక్ మార్కెట్లో ధరలు 85,000 రూపాయల వరకు వెళతాయి. డిమాండ్ మరీ ఎక్కువైతే 90,000 రూపాయల మార్కుకు చేరుకుంటాయి. వెండి ధర 1,10,000 నుంచి 1,25,000 రూపాయల వరకు దూసుకువెళ్లే అవకాశం ఉంది. వడ్డీ రేట్లపై సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, డాలర్ విలువ బంగారం ధరల్ని ప్రభావితం చేస్తాయి. వడ్డీ రేట్లను తగ్గించే విషయంలో యుఎస్ ఫెడ్ ఆచితూచి వ్యవహరిస్తోంది. దీనివల్ల బంగారం ధరలు వేగంగా పెరగకపోవచ్చనే వాదనలు ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పసిడికి గిరాకీ బాగా పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని 2% తగ్గించాలని యుఎస్ ఫెడ్ టార్గెట్గా పెట్టుకుందని, ఇదే జరిగితే బంగారానికి డిమాండ్ తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2025 మొదటి 6 నెలల్లో బంగారానికి డిమాండ్ తక్కువే ఉండొచ్చంటున్నారు. ఔన్స్ ధర $2,455 వరకు ఉండొచ్చని, రూపాయి విలువ మరింత తగ్గవచ్చని చెబుతున్నారు. భారత్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. భారతీయుల జీవన విధానంలో బంగారం ఒక భాగమైపోయింది. పెళ్లిళ్ళు, శుభకార్యాల సమయంలో బంగారం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనాల్సిందే. ఎవరి తాహతుకు తగ్గట్లు వారు బంగారం, వెండి కొంటూ ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు చాలామంది గోల్డ్ తాకట్టు పెట్టి లోన్స్ తీసుకుంటారు. కొన్నిసార్లు సురక్షిత పెట్టుబడి సాధనంగానూ గోల్డ్ ఉపయోగపడుతుంది. గతేడాది పలు కారణాలతో బంగారం ధర విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్కు షాక్ ఇచ్చేలా ఉంది. గోల్డ్ రేట్ గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఒక మంచి పెట్టుబడి సాధనంగానూ బంగారం నిలుస్తోంది. దీంతో ప్రతి సంవత్సరం టన్నుల కొద్దీ బంగారం భారత్లోకి దిగుమతవుతుంది. ఏడాది పొడవునా గిరాకీ ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో అది మరీ ఎక్కువగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుస సెషన్లలో పెరుగుతూ పసిడి పరుగులు పెడుతోంది. 100ల్లో తగ్గడం, 1000ల్లో పెరగడంతో సామాన్యులకు అందరంత ఎత్తుకు చేరుకుంటోంది. ధర ఎంత పెరిగినా డిమాండ్ తగ్గడం లేదు. తులాలకు తులాలు కొనాలనుకున్నోళ్లు గ్రాములతో సరిపెట్టుకుంటున్నారు. పండుగలు, పబ్బాలకు ఎంతో కొంత కొనేవారు ఎక్కువ మందే ఉంటున్నారు. అందుకే గోల్డ్ ఎంత పెరిగినా డిమాండ్ తగ్గడం లేదు.
గత డిసెంబర్ 22 నుంచి 29 వరకు 220 రూపాయలు పెరిగింది. వారంలో 2.5% పెరిగింది. ఒక్క నెలలో 1000 రూపాయలకు పైగా హైక్ అయింది. 3 నెలల్లో 2600, 6 నెలల్లో 6600కు పైగా పెరిగింది. ఏడాదిలో 15,000కు పైగా పసిడి ధర పెరిగింది. దాదాపు 20% పైగా హైక్ అయింది. ఓవరాల్గా చూస్తే తగ్గింది మూరెడు, పెరిగింది బారెడు అన్నట్లుగా ఉంది. మధ్య మధ్యలో కొన్నిసార్లు ధరలు తగ్గుతున్నా ఓవరాల్గా పెరుగుతున్న ట్రెండ్ కనిపిస్తోంది. గోల్డ్ రేట్ అయితే డెఫినెట్లీ పెరగాల్సిందేనండి. గోల్డ్ రేట్ తగ్గడం లాంటివి ఏం ఉండదు. ఫ్యూచర్లో మీకు గోల్డ్ రేట్ పెరగాల్సిందే. కస్టమర్స్ కొంటూనే ఉంటారు. దేశీయంగా బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ట్రేడ్ అవుతూ ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది. అదే అక్కడ తగ్గితే ఇక్కడ అంతే. ఇక అక్కడ స్థిరంగా ఉంటే ఇక్కడ కూడా స్థిరంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా మన దేశం బంగారం కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడి ఉన్నందున డాలర్ మారకం విలువ కూడా దేశీయంగా గోల్డ్ రేట్లపై గణనీయ స్థాయిలో ప్రభావం చూపుతుంది. ఇంకా బంగారం రేట్లు ప్రాంతాలను బట్టి కూడా మారుతూ ఉంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర ఎన్నో అంశాలు దీనికి దోహదం చేస్తూ ఉంటాయి. చాలా వరకు జ్యువెల్లరీలు ముందుగా పన్ను, ఇతర రుసుములు కలపకుండా ధరల్ని ప్రకటిస్తూ ఉంటాయి. బిల్ వేసే సమయంలో అన్ని ఛార్జీలను కలుపుతారు. విజయవాడ మార్కెట్లో చూస్తే 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 400 రూపాయలు పెరిగి ఇప్పుడు తులం 71,500 రూపాయల వద్ద ఉంది. దీనికి ముందటి రోజు 400 రూపాయలు పడిపోగా మళ్లీ అంతే స్థాయిలో పెరిగిందని చెప్పొచ్చు. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేట్ 440 రూపాయలు పెరగడంతో ప్రస్తుతం 10 గ్రాములకు 78,000 రూపాయల మార్కు దగ్గర ఉంది. హైదరాబాద్ బాటలోనే విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. ఢిల్లీలో చూస్తే బంగారం ధర 22 క్యారెట్లపై 400 రూపాయలు పెరిగి తులం 71,650 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు తులం 440 రూపాయలు పెరగడంతో 78,150 రూపాయల వద్ద ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి రేట్లు పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు $2,633 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాది చివరికల్లా మరింత పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా దేశంలో గోల్డ్ లక్షణంగా 1,00,000 మార్క్ టచ్ చేసే అవకాశం ఉంది. గోల్డ్ కొందరికి స్టేటస్, మరికొందరికి ఆయా సందర్భాల్లో అవసరం, ఇంకొందరికి పెట్టుబడి. ఏ రకంగా చూసినా మన జీవితాల్లో బంగారంతో విడదీయలేని భాగం. కానీ వ్యక్తుల కంటే దేశాలు, వాటి సెంట్రల్ బ్యాంకులకు ఉండే ఆత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నేళ్లుగా అన్ని దేశాలు గోల్డ్ నిల్వలు పెంచుకుంటున్నాయి. బంగారం రిస్క్ లేని పెట్టుబడి కావడమే ఇందుకు కారణమా? గోల్డ్ అంటేనే ఓ సెంటిమెంట్. బంగారానికి భారతీయులకు విడదీయరాని బంధం ఉంది. బంగారం ఇప్పటికీ ఎప్పటికీ దర్పానికి ప్రతీక. బలమైన ఫైనాన్షియల్ బ్యాకప్ గాను ఉంటుంది. వ్యక్తులకే కాదు, దేశాలకు, వివిధ ఆర్థిక సంస్థలకు కూడా బంగారం ఓ రిజర్వ్ మెకానిజం. అందుకే పుత్తడిని దాచుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఓ కల్చర్గా ఉంది. కొన్నేళ్ల నుంచి బంగారం మంచి రాబడులు ఇస్తోంది. అందుకే అనిశ్చిత పరిస్థితుల్లో గోల్డ్పై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మన దేశం 2024 అక్టోబర్లో 27 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. చైనా అయితే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం కొనుగోలుదారుగా నిలిచింది. చైనా దగ్గర 2,235.39 టన్నుల బంగారం రిజర్వులుంటే భారత్ వద్ద 803.58 టన్నుల బంగారం నిల్వలున్నాయి. గత 5 ఏళ్లుగా భారత్లో బంగారం డిమాండ్ 700 నుంచి 800 మెట్రిక్ టన్నుల మధ్య ఉంటోంది. మరోవైపు దేశీయంగా $100 బిలియన్ వ్యాపారం జరగవచ్చని అంచనా. ఆభరణాల ఉత్పత్తి, ఎగుమతి, వినియోగానికి భారత్ అతిపెద్ద గ్లోబల్ హబ్గా మారుతోంది. స్థానికంగా ప్రపంచవ్యాప్తంగా బలమైన డిమాండ్ ఉండడంతో 5-6% వరకు వార్షిక వృద్ధి రేటు సాధించే ఛాన్స్ ఉంది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఇలాగే కొనసాగితే 2025లోనూ బంగారం ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. 10 గ్రాముల బంగారం ధర 85,000 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వాల ద్రవ్య విధానాలు, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇప్పటిలాగే కొనసాగితే బంగారానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ భౌగోళిక రాజకీయ సంక్షోభాలు తగ్గి రూపాయి విలువ క్షీణిస్తే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణుల అంచనా. 2024లో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగి మదుపరులకు 23% రాబడిని తెచ్చిపెట్టాయి. వెండి సైతం 30% వరకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇలాగే కొనసాగితే, సెంట్రల్ బ్యాంకులు ఇప్పట్లాగే కీలక వడ్డీ రేట్లను తక్కువగానే ఉంచితే 2025లోనూ బంగారం మంచి పనితీరు కనబరిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 2025లో బంగారం అవుట్లుక్ బాగానే ఉంది. కానీ 2024తో పోలిస్తే బంగారం వృద్ధి రేటు కాస్త మితంగానే ఉండొచ్చు. కానీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగినా లేక మరింత తీవ్ర రూపం దాల్చినా కొత్త ఏడాదిలో బంగారం ధరలు 85,000 రూపాయల నుంచి 90,000 వరకు పెరగొచ్చు. వెండి ధరలు కూడా 1,10,000 నుంచి 1,25,000 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు.
కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను పెంచుతూ తగ్గిస్తూ ఉంటాయి. ఒకవేళ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే మార్కెట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. ఫలితంగా యుఎస్ డాలర్ బలహీనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు పడిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం చాలా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నాయి. పెట్టుబడుల విషయంలో ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తున్నాయి. పైగా ఇప్పుడు కరెన్సీల స్థిరత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉన్నాయి. దీంతో బులియన్ మార్కెట్కు ఇవన్నీ కలిసి వస్తాయనేది నిపుణుల అంచనా. గతేడాది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధాల వల్ల ప్రపంచం భయం గుప్పిట్లోకి వెళ్ళింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు కొంచెం తగ్గుముఖం పట్టాయి. అందువల్ల ఇప్పుడు బంగారం, వెండి ధరల పెరుగుదల కాస్త నెమ్మదించింది. ఇక అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈ నెలలో అధికారం చేపట్టనున్నారు. ఆయన ఇప్పటికే పలు దేశాలపై దిగుమతులపై సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని 2% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో మే తర్వాత ఫెడ్ కీలక వడ్డీ రేట్లలో కోత పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇవన్నీ బులియన్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది జూలైలో బంగారం దిగుమతి సుంకాన్ని 6% వరకు తగ్గించింది. దీంతో బంగారం ధరలు దాదాపు 7% వరకు తగ్గాయి. అంటే 10 గ్రాముల బంగారంపై దాదాపు 5,000 రూపాయల వరకు తగ్గింది. ఓవైపు బంగారం ధరలు తగ్గడం, మరోవైపు పండుగలు, పెళ్లిళ్ల సీజన్ రావడం వల్ల భారత్లో భౌతిక బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో వినియోగదారులు, ఆభరణాల వ్యాపారులు ఇద్దరూ ప్రాఫిట్ పొందారు. బంగారు ఆభరణాల వినియోగం 2024లో 17% మేర పెరిగింది. ప్రధానంగా పండుగలు, వివాహాలతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. 2019 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల్లో బంగారం సగటున 11% చొప్పున వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. టైర్ 2, టైర్ 3 నగరాల్లో బంగారం దుకాణాలు పెరిగాయి. బ్రాండెడ్ ఆభరణాల కొనుగోలుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ఋతుపవనాలు అనుకూలంగా ఉండి గ్రామీణ, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. కస్టమ్స్ సుంకం తగ్గింది. ఇవన్నీ బంగారం వ్యాపారానికి మంచి దన్నుగా నిలిచాయి. బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేశాయి. 2024లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా ప్రపంచంలోని చాలా కేంద్ర బ్యాంకులు 500 టన్నులకు మించి బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఫలితంగా గోల్డ్కు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా డిమాండ్ పెరిగింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల మధ్య తమ బంగారు నిల్వలను పెంచుకునేందుకు కేంద్ర బ్యాంకులు ఈ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేశాయి. గత నవంబర్లో మన దేశం రికార్డు స్థాయిలో $14.86 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ప్రధానంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్తో బంగారం దిగుమతి 4 రెట్లు పెరిగింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికవ్వడం బులియన్ మార్కెట్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. క్రిప్టో కరెన్సీ పట్ల ట్రంప్ సానుకూలంగా ఉండడంతో డిజిటల్ ఆస్తుల్లో ర్యాలీ మొదలైంది. ట్రెజరీ రాబడులు పెరిగాయి. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ ఇన్వెస్ట్మెంట్లను వాటిలోకి మళ్లించారు. అంతేకాదు 2024 ద్వితీయార్థంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అవుట్ఫ్లోలు కూడా పెరిగాయి. ఇది కూడా బంగారం ధరలపై ఒత్తిడి పెంచింది. ఒకవేళ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ 2025లో కీలక వడ్డీ రేట్లను పెంచినా లేదా వడ్డీ రేట్లు తగ్గింపు పెద్దగా లేకపోయినా బంగారంపై లాభాలు తగ్గవచ్చంటారు నిపుణులు. ప్రతికూలతలు ఉన్నప్పటికీ 2025లో బంగారంపై 2 అంకెల రాబడి వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,200 చేరుకోవచ్చు. ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర 87,000 రూపాయలకు చేరుకోవచ్చు అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బంగారం ధరలు పెరిగేందుకు చాలా కారణాలుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, దేశీయ మార్కెట్లో డిమాండ్, పన్నులు వంటివి చాలా ఉంటాయి. ప్రస్తుతం గ్లోబల్ బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాదికి చివరకు గోల్డ్ సరికొత్త మార్క్ని అందుకునే ఛాన్స్ లేకపోలేదు. గోల్డ్ రేట్లు ప్రతి 9 ఏళ్లకోసారి 3 రెట్లు పెరుగుతున్నాయా? 2000 సంవత్సరంలో గోల్డ్ రేట్ $4,400, 2024లో 80,000. అంటే ఈ 24 ఏళ్లలో 76,000 రూపాయలు పెరిగింది. ప్రతి 9 ఏళ్లకోసారి పసిడి ధర 3 రెట్లవుతూ వస్తోంది. జనమే కాదు, దేశాలు బంగారాన్ని తెగ కొనేస్తున్నాయి. మన ఆర్బీఐ గోల్డ్ కొనుగోళ్లు 3 ఏళ్ల గరిష్టానికి చేరాయి. ధర పెరుగుతున్నా గోల్డ్కు డిమాండ్ తగ్గట్లేదు. బంగారాన్ని రిస్క్ లేని పెట్టుబడిగా భావిస్తుండడమే ఇందుకు కారణం. 1930లో తులం బంగారం ధర $18 మాత్రమే. ఇప్పుడు 79,000. ఈ ఏడాది చివరి నాటికి 1,00,000 అయ్యే అవకాశం ఉంది. 10 గ్రాముల బంగారం ధర మరో 9 ఏళ్లలో 2 లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉందనేది నిపుణుల మాట. చరిత్ర చూస్తే గోల్డ్ ధరలు ప్రతి 9 ఏళ్లకు 3 రెట్లు పెరుగుతోంది. 10 గ్రాముల గోల్డ్ రేట్ 2033 వరకు 2 లక్షలకు చేరొచ్చని అంచనా. 2000 సంవత్సరంలో గోల్డ్ రేట్ 4,400 ఉంది. 2002 వరకు స్వల్పంగా పెరిగింది. తులం 4,900 పలికింది. 2003లో 5,600 పలికింది.
2004లో 5,850, 2005లో 7,000, 2007లో 10,800 రూపాయలుగా ఉంది. 7 ఏళ్లలోనే 6,400 రూపాయలు పెరిగింది. 2010 నాటికి తులం రేటు 18,500కు చేరింది. 2015 వరకు 24,740 రూపాయలైంది. 2023 నాటికి తులం రేటు 61,600 స్థాయిని తాకింది. 2024లో ఏకంగా 80,000 మార్కు దాటింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే బంగారం ఏకంగా 10,000కు పైగా పెరిగింది. 4 ఏళ్లలో కనకం రేటు 24,000కు పైగా పెరిగింది. 9 ఏళ్ల క్రితం తులం 45,410 రూపాయలుగా ఉంది. బంగారం ధరల గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పటి ధరలను గుర్తు చేసుకోవాల్సిందే. 1930లో తులం బంగారం ధర 18 రూపాయలు మాత్రమే ఉండేది. 1940లో 36 రూపాయలు, 1950లో 99, 1960లో 111 రూపాయలు, 1970లో 184, 1980లో 1,330 రూపాయలుగా ఉండగా 2010లో 18,500, 2020లో 48,600కు చేరుకుంది. ఈ ఏడాది చివరకు 1,00,000 మార్కుకు చేరే ఛాన్స్ ఉంది. కొన్నేళ్లుగా పసిడి పరుగులు తీస్తూనే ఉంది. మధ్య మధ్యలో కొంత తగ్గినా పెరుగుదలలో మాత్రం దూకుడు కొనసాగిస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్తో పోటీ పడుతోంది బులియన్ మార్కెట్. పెరగడమే తప్ప దిగనంటోంది పసిడి. సామాన్యులు, మిడిల్ క్లాస్కు సైతం అందనంత ఎత్తుకు ఎగబాకింది. ఇదే స్థాయిలో పెరుగుతూ పోతే ఈ ఏడాది చివరి నాటికి 90,000 లేదా 1,00,000 అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. బంగారం సురక్షితమైన పెట్టుబడి. లాంగ్ టర్మ్ గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది. అందుకే పెట్టుబడిదారులు గోల్డ్పై ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీనికి తోడు దేశంలో వడ్డీ రేట్లు యథాతథంగా ఉండడం మరో కారణం. ఇక్కడ పెట్టుబడి పెట్టే బదులు గోల్డ్ పైనే బెటర్ అనుకుంటున్నారు. ఇది కూడా ఓ రకంగా పుత్తడి ధరల పెరుగుదలకు కారణమైంది. బంగారం అనేది కేవలం ఆభరణాల కోణంలోనే కాదు, పెట్టుబడిగానూ భావిస్తారు. మార్కెట్లో పరిస్థితులు, అంతర్జాతీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, క్రూడ్ ఆయిల్ ధరల్లో ఒడిదుడుకులున్న ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారం రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఈక్విటీలు, ఇతర పెట్టుబడి ఆప్షన్లతో పోలిస్తే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న పెట్టుబడిలో తిరుగులేనిది గోల్డ్. అందుకే బంగారంపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. భారతీయులకు బంగారం అంటే సెంటిమెంట్. డబ్బులు చేతిలో ఉంటే ఎంతో కొంత గోల్డ్ తీసుకోవాల్సిందే. పెళ్లిళ్లకైతే తులాల కొద్దీ కొనాల్సిందే. గోల్డ్ రేట్లు పెరుగుతున్నా గ్రాముల్లో కాంప్రమైజ్ అవుతున్నారే తప్ప కొనడంలో తగ్గేదే లే అంటున్నారు. సామాన్యులు మాత్రం బంగారం కొనగలమా అని టెన్షన్ పడేలా పసిడి ధరలు పెరుగుతున్నాయి. అయినా 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు కొంటూనే ఉన్నారు. బంగారాన్ని కొనాలంటే సామాన్య, మధ్యతరగతి వారికి ఇప్పుడు బర్డనే. 10 గ్రాముల గోల్డ్కు దాదాపు 80,000 పెట్టి దానికి జీఎస్టీ అదనంగా కట్టి మజూరీ ఛార్జీలు చెల్లించి మొత్తం ఖర్చు చూస్తే తడిసి మోపెడవుతుంది. కానీ గ్రామైనా కొనేందుకు సిద్ధమవుతూ ఉంటారు. నెల నెలా కానీ, ఏడాదికోసారో లేదా పండుగల సమయంలో కానీ బంగారాన్ని కొంటారు. అలా దేశం మొత్తం మీద ఇప్పటి వరకు కుటుంబాలు కొన్న పుత్తడి 25,000 టన్నులకు పైగా ఉంటుంది. దీని విలువ 126 లక్షల కోట్ల రూపాయల పైమాటే. ఉన్నంతలో ఎంతో కొంత బంగారాన్ని కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. బ్యాంకులో దాచుకోవడం కంటే బంగారాన్ని కొనడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. 2022లో దేశంలోని 15% కుటుంబాలు బంగారంలో ఇన్వెస్ట్ చేశాయి. అదే 2023కు వచ్చేసరికి ఆ సంఖ్య 21%కి పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారం కొనడం ఖర్చు కాదు, సంక్షోభంలో ఆదుకునే పెట్టుబడిగా భావిస్తారు. దేశాలు సైతం ఇలాగే ఆలోచిస్తున్నాయి. మొత్తానికి గోల్డ్ పెరగడం తప్ప తగ్గేదే లే అంటూ దూసుకువెళుతోంది. చూస్తుండగానే 1,00,000 అయ్యే ఛాన్స్ ఉంది.